హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా సింపుల్ గా ఉంటది, చాలా ఈజీగా ఉంటది. మీరు స్టిచ్ చేసుకోవాలన్నా, ఎవరికైనా ఎవరి చేతైనా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా చాలా సింపుల్ బడ్జెట్ లో అయిపోతుంది అనమాట. ఇది సింపుల్ గా ఉంటది. డిజైన్ కూడా ఓన్లీ పైపింగ్ వేసినట్టుగానే ఉంటది, అంతే, అంతకు మించి ఏమి ఉండదు అనమాట. చాలా చాలా సూపర్ గా అయితే ఉంటదండి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఇట్లా లైనింగ్ పార్ట్ ని మెయిన్ పార్ట్స్ కి జాయిన్ చేసుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా, దానికి లైనింగ్ పీస్ ని జాయిన్ చేసేసుకోవాలి. అంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ అండి ఇది. మామూలుగా లైనింగ్ ఏ విధంగా అయితే జాయిన్ చేసుకుంటామో అట్లాగే చేసేసుకోవాలన్నమాట. చాలా చాలా సింపుల్ గా అయిపోయేటువంటి బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ అని చెప్తాను నేనైతే దీన్ని. ఇదిగోండి, ఇట్లా లైనింగ్ ని పర్ఫెక్ట్ గా పెట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ ఎక్కడ కూడా అటు ఇటు లాక్కున్నట్టు పట్టుకోకుండా క్లాత్ ని నీట్ గా నెక్ రౌండ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ జాయిన్ చేసిన తర్వాతనే, మెయిన్ ఫ్యాబ్రిక్ అంటించిన తర్వాతనే మనం డిజైన్ అయితే సెట్ చేసుకోవాలి తప్ప ముందు చేస్తే సెట్ అవ్వదు, అది బాగుండదు. అందుకని చెప్పేసి దాన్ని బట్టి మీరు లైనింగ్ మామూలుగా ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నామంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కి అంటించుకున్న తర్వాతనే డిజైన్ చేయగలం తప్ప మామూలుగా చేయలేమన్నమాట, ఒక మగ్గం వర్క్ కి తప్పితే. అదనమాట. చూడండి, ఇప్పుడైతే నేను లైనింగ్ కి చుట్టూ జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కి అంటించేందుకు చుట్టూ కుట్టుకుంటూ ఉన్నాను. చూడండి, ఇట్లాగా మొత్తం రౌండ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటది కదా, దాన్ని కత్తిరించుకోవాలన్నమాట. ఆ ఎక్స్ట్రా పీస్ ని మొత్తం తీసేసుకోవాలా. తీసుకుంటేనే మనకు నీట్ గా కనిపిస్తుంది, అంటే షేప్ కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా పీస్ ఎందుకంటే కొంచెం మనము బ్లౌజ్ స్టిచ్ చేసి లైనింగ్ అంటించేటప్పుడు అటు ఇటు కదిలిందంటే మళ్ళీ ఇబ్బంది కదా క్లాత్ లేకపోతే. సో అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకొని మరి కట్ చేసుకుంటాం, ఎక్స్ట్రా పీస్ పెట్టుకొని కట్ చేసుకుంటాము. ఇక్కడ నెక్ రౌండ్ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది బిగినర్స్ కూడా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకు చాలా సింపుల్ గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా గజిబిజిగా అయితే లేదు. నేను కుట్టే విధానం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే గజిబిజిగా ఉంది అంటే నేర్చుకోలేరు బిగినర్స్ వాళ్ళు. కాబట్టి చూడండి, ఇప్పుడైతే మనము లైనింగ్ పీస్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ అంటించేసుకున్నాము, విత్ ఎక్స్ట్రా పీసెస్ కూడా కట్ చేసుకున్నాం అనమాట. ఇదైతే నాడా లాగా కుట్టుకుంటాం కదా, బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ నాడాలు పెట్టుకొని కట్టుకునేందుకు నాడాలు పెట్టుకుంటాం కదా, ఆ నాడాలాగా ఒక ఒక క్లాత్ ని అయితే స్టిచ్ చేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట, ఒక 1 ఇంచ్ ముక్కలుగా. ఈ విధంగా అయితే డిజైన్ అనమాట. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున పెట్టి ఈ ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటా వెళ్ళాలి. అంటే డబుల్ గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి, అంటే రింగ్ లాగా అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే. ఎక్కువ కష్టం అనిపించదు, ఎందుకంటే చాలా సింపుల్ గా అయిపోయేటువంటి మెథడ్ అండి ఇది. కాబట్టి కష్టం అస్సలు అనిపించదు. ఇది ఇట్లా నెక్ రౌండ్ మొత్తం పెట్టుకోవాలన్నమాట, దగ్గర దగ్గర ఎక్కువ దూరం లేకుండా ఒక పాయింట్ దూరం తోటి పెట్టుకుంటూ కుట్టుకోవాలి. తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూడండి. ఇది నేను ఎక్కడ కూడా ఎడిటింగ్ చేయట్లేదండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నీట్ గా పెట్టాలనే ఉద్దేశంతో నేను అవి పెట్టేదానికి ఒక్కొక్క సెకండ్ పడుతున్నప్పటికీ అలాగే పెట్టేస్తున్నాను టైము. మీరు నీట్ గా ఓపిక్ గా చూడండి, వచ్చేస్తుంది అనమాట. టైలరింగ్ అనేది చాలా సింపుల్ మెథడ్, సింపుల్ కోర్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనం మనసు పెట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటారండి. ఇది పెద్ద ఇదేం కాదు, క్రియేటివిటీ కొంచెం ఉన్నా చాలు అందుకోవచ్చు దీన్ని. అదనమాట నేను చెప్పే ముఖ్య ఉద్దేశం. ఇది చూడండి, ఇప్పుడు నేను అట్లా పెట్టుకుంటూ వచ్చాను కదా, దానిపైన మళ్ళీ నెక్ పీస్ కూడా యాడ్ అవుతుంది. నెక్ పీస్ యాడ్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట దాన్ని ఎట్లాగా అని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్ గా అవి అటువైపుకి వెళ్తాయి, పెట్టే కుచ్చులు ఉంటాయి, అవి రింగ్స్ ఉంటాయి కదా, అటు వెళ్తాయి అనమాట, అంటే రైట్ సైడ్ కి. కానీ ఇప్పుడు లెఫ్ట్ వైపుకి పెట్టి కుడుతున్నానంటే నెక్ పీస్ యాడ్ చేసినప్పుడు అటువైపుకి వచ్చేస్తాయి రైట్ సైడ్ కి. అందుకని చెప్పేసి అలా పెట్టుకుంటూ ఉన్నాను. ఈ బ్లౌజ్ కి చాలా తక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేశానండి. మామూలుగా ఎవరి దగ్గర అయినా అంతే, దానికంటూ సపరేట్ గా ఏమి ఇది చేసుకోవట్లేదు. పైపింగ్ వేస్తే మనం ఎంత ఛార్జ్ చేస్తామో అంతే చేస్తున్నాను అనమాట. నేనైతే ఈ బ్లౌజ్ కి ఎంత తీసుకున్నాను నేను చెప్తాను వీడియోలో ఖచ్చితంగా. మీరు మీ ప్లేసుల్లో ఎంత ఇచ్చారో నాకు కామెంట్ చేయండి. మీ టైలర్స్ దగ్గర మీరు స్టిచ్ చేయించుకున్నప్పుడు కానీ, లేదా ఎవరైనా టైలర్స్ అయితే మీరు స్టిచ్ చేస్తున్నట్లయితే మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ విధంగా చుట్టూ రౌండ్ పెట్టుకోవాలండి నీట్ గా, ఎక్కడ కూడా కొంచెం
కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ అందంగా అనిపించదు బ్లౌజ్. అక్కడేదో ఒక రింగ్ ఊడిపోయినట్టుగా కనిపిస్తుంది. అట్లా ఉంటే మనం చూసేదానికి మనకు కనువిప్పుగా కనిపించదు అనమాట. బాగుండదు, ఏదో ఒక బొక్కబడినట్టుగా అనిపిస్తుంది. సో అందుకు దగ్గరగానే మీరు ఫస్ట్ ఏ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెట్టారో అదే డిస్టెన్స్ తో పెట్టండి ఖచ్చితంగా. అదనమాట విషయము. చాలా మంది మొన్న ఫాల్స్ వీడియోస్ కి అయితే బాగా రిప్లై వచ్చిందండి, బాగా రీచ్ అయింది అది. చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్లకి అండ్ ఆడియన్స్ అందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నేనైతే ఇంకా మంచిగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని కూడా అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు వెళ్తాం. వీలైనంత వరకు చేసేందుకు ట్రై చేస్తున్నానండి. ఫ్రీక్వెంట్ గా కుదరట్లేదు నాకు, ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉంటుంది, ఏదో ఒక అడ్డ పనులు ఉంటున్నాయి. సో దానివల్ల ఏంటంటే నేను కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వర్క్ వీడియోస్ చేయలేకపోతున్నా. అదనమాట విషయము. మామూలుగా అయితే నేను ప్రతిరోజు ఏదో ఒక ఫ్రాక్ ఏదో ఒకటి స్టిచ్ చేసి మీకు చూపించాలని అనుకుంటూ ఉన్నా, బట్ కుదరట్లేదు. మాక్సిమము ఖచ్చితంగా ట్రై చేసి మంచి ఎఫర్ట్స్ పెట్టి రోజుకొక వీడియో అన్నా నేను మీతో షేర్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి ఫ్యూచర్ లో ఖచ్చితంగా. అదనమాట విషయము. నా వీడియోస్ ఎంతవరకు నచ్చుతున్నాయో, మీరు ఇట్లాంటి బ్లౌజులు స్టిచ్ చేపించుకోనుంటే ఎంత ఛార్జ్ చేశారు, లేదా మీరు ఎంత పే చేసి కుట్టించుకున్నారు, ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇది ఓల్డ్ డిజైన్ అయినప్పటికీ ఎప్పటికీ ట్రెండింగ్ గా ఉంటదండి. ఎందుకంటే జస్ట్ సింపుల్ గా ఉంటది, కానీ మోడల్ ఉంటది. పైపింగ్ వేసినట్టుగానే అనిపిస్తది, బట్ అయినా మోడల్ ఉంటది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడికి ఆ రింగ్స్ అయిపోయాయి. అందుకని చెప్పేసి మళ్ళీ నేను క్లాత్ తీసుకొని దాన్ని కట్ చేసుకుంటూ ఉన్నాను చూడండి. కట్ చేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ గా నీట్ గా ఇట్లా ఫ్రిల్స్ ఇది ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇది సేమ్ అండి నాడాలాగా స్టిచ్ చేసుకొని వాటిని రింగ్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని నాడాలాగా అంటే కుట్టుకుంటున్నా, దీన్ని తిరగతిప్పుకుంటే మనకు నాడాలాగా తయారవుతుంది కదా, దాన్ని మనం కొంచెం కొంచెం డిస్టెన్స్ తోటి రింగ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా ఒక కడ్డీ పెట్టేసి నేను దాన్ని రిటర్న్ చేసుకున్నప్పుడు నాడా తయారవుతుంది అనమాట. రివర్స్ చేసుకుంటే ఇట్లా పెట్టుకొని రివర్స్ చేసేసుకుంటా నేను. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లాత్ లాగితే ఖచ్చితంగా నాడాలాగా తయారవుతుంది. చాలా సన్నగా వస్తుందండి ఇది, చూసేందుకు కూడా బాగుంటది. ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోకుండా అవి రింగ్స్ కుట్టాలంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా ఎన్ని పడతాయో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా అవసరం వస్తుంది అనమాట, తప్పదు. ఈ విధంగా అయితే రింగ్స్ ఇది ఇట్లా కట్ చేసేసుకోవాలి ముక్కలుగా, అంటే 1 ఇంచ్ 1 ఇంచ్ తోటి అట్లా కట్ చేసేసుకుంటే నీట్ గా ఉంటది. ఇంకా మిగతా ఈ ప్రాసెస్ అంటే ఎక్కడి వరకు అయిపోయిందో చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ గా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ రింగ్స్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మీకు ప్రాసెస్ తెలుస్తుంది. చాలా సింపుల్ అండి ఇది. ఇంత మంచి మోడల్ ఇంత సింపుల్ అనిపించేలాగా ఉంటది. చూడండి, తక్కువ బడ్జెట్ లో మంచి డిగ్నిటీ మోడల్ అయితే రెడీ అవుతుంది అనమాట ఈ బ్లౌజ్. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉండబోతుంది. చూడండి, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అని చెప్పాలి. ఇప్పుడైతే నేను నెక్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నెక్ పీస్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ గా అయితే తీసుకోవద్దండి దయచేసి. స్ట్రైట్ గా తీసుకుంటే మనకి నెక్ దగ్గర ఫ్రిల్స్ పెట్టాల్సి వస్తుంది. ప్లస్ మీకు పట్టుకున్నట్టుగా, లేదంటే నెక్ ఇట్లా తిరగబడినట్టుగానో, లేదంటే ముడుచుకుపోయినట్టుగానో ఉంటది. అట్లా లేకుండా బాగా పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఖచ్చితంగా క్రాస్ పీసే ఉండాలన్నమాట. నెక్ పీస్ ఇట్లా జాయింట్ చేసుకోవాలి. మనకు షార్ట్ అయిందంటే జాయింట్ చేసుకొని ఒకవైపు కుట్టు వేసుకోవాలండి. ఒకవైపు కుట్టు వేసుకొని తర్వాత మనము బ్లౌజ్ పీస్ కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా ఒకవైపు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కుట్టు వేయని వైపు నుంచి నెక్ పెట్టి యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, దీని ప్రకారమే మనం ఏ విధంగా అయితే రింగ్స్ ని మార్జిన్ చేసుకొని డిస్టెన్స్ తో రింగ్స్ మీద వేసిన కుట్టు మీదనే కరెక్ట్ గా తెచ్చుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు పోయినా కూడా మళ్ళీ కుట్టు కనిపిస్తుంది. లోపలికి వస్తే మీరు మళ్ళీ ఇంకో థ్రెడ్ ఎక్కించాల్సి ఉంది ఈ డిజైన్ లో, ఆ థ్రెడ్ పట్టదనమాట. సో మీరు ఎక్కడైతే
కింద ఆ రింగ్స్ ని కుట్టుకుంటూ వచ్చారో ఆ కుట్టు మీదనే ఈ నెక్ పీస్ కుట్టేటట్టుగా చూసుకోండి. మళ్ళీ అటు ఇటు కదిలే విధంగా జాగ్రత్తగా సెట్ చేసుకొని చూసుకోండి, కదలకుండా చూసుకోండి. ఇక్కడికి అయిపోయింది అనమాట. ఇక్కడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక టక్స్ పెట్టుకుందాము. ఈ కర్వ్స్ దగ్గర ఫోల్డ్ అవ్వటానికి టక్స్ పెట్టుకుందాము. అండ్ ఈ రింగ్స్ ఎక్స్ట్రా క్లాత్లంతా కట్ చేసేసుకుందాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇట్లా నీట్ గా కట్ చేసుకుంటే మీకు ఉబ్బులుగా లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట బ్లౌజ్ నెక్. మామూలుగా అట్లా కట్ చేయలేదంటే ఉబ్బులుగా ఉంటదండి. ఇట్లా టక్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ బ్లౌజ్ కి. ముఖ్యంగా ఆ కర్వ్స్ దగ్గర అయితే ఖచ్చితంగా కట్స్ అవసరం అండి. ఆ టక్స్ పెట్టుకోలేదు అని అంటే ఫోల్డ్ అవ్వదు బ్లౌజ్. ఒకవేళ అయినా కూడా ఎత్తుకున్నట్టుగా ఉంటది. సో దాని మూలంగా అంటే ఈడ కొంచెం కుట్టు లోపలికి పడింది చూడండి. అట్లా పడిందంటే మనకి తెలిసిపోతుంది అనమాట, అప్పుడు బాగోదు. దానికోసం అని చెప్పేసి పర్ఫెక్ట్ గా పెట్టుకుండి నీట్ గా జాగ్రత్తగా కుట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ఎడ్జమ్మిడి అంటే ఇప్పుడు ఆ రింగ్స్ వచ్చాయి కదా, ఆ రింగ్స్ ఎడ్జ్ లో ఒక కుట్టేసుకోవాలి. స్ట్రాంగ్ కుట్టేసుకోండి. టైట్ కుట్ అంటారు కదా, అట్లా స్ట్రాంగ్ గా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ అది అటు ఇటు పోకుండా, జరగకుండా, ఊడిపోకుండా, పిగిలిపోకుండా ఉండేందుకు అట్లా స్ట్రాంగ్ కుట్టేశారంటే క్లాత్ చినిగిపోయినా సరే బ్లౌజ్ డిజైన్ మాత్రం చెక్కు చెదరదు అనమాట. అట్లా వేసుకోండి. ఇది కొంతమంది ఏంటంటే లూజ్ గా కుట్లు వేసుకుంటారండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ టైట్ అయ్యి ఇట్లా అన్నారు అనుకోండి, చేతులు ఉంచినట్టుగా అది పిగిలిపోతుంది. అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి వన్ బై వన్. చండాలంగా ఉంటది. టైలర్స్ కానీ కస్టమర్స్ కానీ అయితే ఇంటి మీదకి వస్తారు, మరి ఏంది పని, అసలు ఎంత తీసుకున్నావు, ఎలా కుట్టావు అని చెప్పేసి. సో జాగ్రత్తగా టైట్ కుట్టేసి పెట్టుకోండి. ఇట్లా ఆ ఎడ్జమ్మిడే కుట్టు రావాలండి, అది చూసుకోండి. మళ్ళీ అది కూడా అటు ఇటు ఆ రింగ్స్ మీదకి అట్లా వెళ్ళొద్దు. అట్లా వెళ్తే మీకు చూసేందుకు అందంగా ఉండకపోగా ఇప్పుడు మళ్ళీ దాని మధ్యలో నాడా పెట్టాలి కాబట్టి ఆ నాడ అయితే ఎక్కదనమాట. కాబట్టి మీరు చూసుకొని ఎడ్జ్ లోనే వచ్చే విధంగా చూసుకోండి. ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు నెక్ పీస్ యాడ్ చేసిన తర్వాత మోడల్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఇదిగోండి నెక్ పీస్, ఇది ఎక్కడ కూడా మీకు మనం జాయిన్ చేసినటువంటి ఈ రింగ్స్ క్లాత్లు ఎక్కడ కనిపించవు అనమాట. ఇప్పుడు తర్వాత దానిపైన కుట్టేసేసుకోవచ్చు. చాలా మంది కుట్టేసేస్తారనమాట. అట్లా వేస్తే ఫినిషింగ్ లుక్ రావట్లేదు, ప్రొఫెషనల్ గా ఉండట్లేదు అని చెప్పేసి నేను హెమ్మింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ నెక్ కంప్లీట్ గా రెడీ అయిపోయింది. చూడండి, బబుల్స్ పెట్టి స్టిచ్ చేస్తారు కదా, థర్మోకాల్ బాల్స్ పెట్టి, అట్లా కాకుండా ఈ విధంగా కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, టక్స్ వేసుకుంటున్నాను బ్లౌజ్ కు బ్యాక్ సైడ్. ఈ టక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి ఇంకో వీడియోలో ఖచ్చితంగా చెప్తాను బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి. ఎందుకంటే ఆ టక్స్ లేకపోతే బ్లౌజ్ ఏ షేప్ లో ఉంటది, కస్టమర్ వేసుకున్నప్పుడు ఏ రూపంలో ఉంటది, ఎట్లా ఉంటది వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అనేది నేను నీట్ గా వివరిస్తాను. ఈ టక్స్ కి చాలా వాల్యూ ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ లో. కాబట్టి గుర్తు పెట్టుకోనండి. ఏదో ఒక రోజు కామెంట్ చేయండి, గుర్తు చేయండి కామెంట్ రూపంలో. నేను మీకు స్టిచ్ చేసి చూపిస్తా ఖచ్చితంగా. అదనమాట. ఇప్పుడైతే కంప్లీట్ గా అయిపోయిందండి ఈ బ్లౌజ్. ఇప్పుడు నెక్ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ నడుము బెల్ట్ ఉంటది కదా, అంటే నడుము పీస్ నడుము దగ్గర యాడ్ చేసుకోవాలి. కొంతమంది దాన్నే ఫోల్డ్ చేస్తారు, నాకు అలా ఇష్టం ఉండదు. లైనింగ్ పీస్ ని యాడ్ చేసి ఫోల్డ్ చేసుకుంటా నేను. అప్పుడు హెమ్మింగ్ కి నీట్ గా ఉంటది. వేసుకున్నా కూడా పట్టుకున్నట్టుగా, అంటే పట్టి వేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట నడుము దగ్గర. కాబట్టి ఇది బాగుంటది అని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ నే, ఈ మెథడ్ నే ఫాలో అవుతాను. ఇదిగోండి ఇట్లా రఫ్ చేసేసుకొని దాన్ని తిప్పి ఫోల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఆ పైన లూజ్ కుట్టు వేసేసి ప్రస్తుతానికి లూజ్ కుట్టు వేస్తామండి. హెమ్మింగ్ చేసేసినాక ఆ లూజ్ కుట్టు కూడా తీసేసామంటే అసలు ఆ ఎడ్జ్ ఎట్లా ఫోల్డ్ అయ్యింది ఏంటి అనేది కూడా తిప్పి బ్లౌజ్ చూస్తే తప్ప పైకైతే అర్థం కాదండి. అదొక్కసారి ఆలోచించుకోండి, గమనించుకోండి, నీట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ గా అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు నెక్ డిజైన్ ని ఏ విధంగా మనం అది ఫుల్ఫిల్ చేయాలో చూపిస్తాను చూడండి. నెక్ డిజైన్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది. ఇది చాలా మంచి మోడల్ అండి. ఎందుకంటే ఎప్పటికీ ఒకేలాగా కనిపించేటువంటి బీభత్సమైన మోడల్ అని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ క్రాస్ పీస్ తీసుకుంటున్నాను నేను. దానికి నాడా స్టిచ్ చేసింది. నాడాకైనా నెక్ పీస్ కైనా సరే క్రాసే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ పీసే ఉండాలి. ఎక్కడ కూడా మీరు అటు ఇటు స్ట్రైట్ గా కట్ చేశారు అని అంటే మీరు కుట్టలేరు అనమాట. ఫిల్ పెడితేనేమో పైపింగ్లకు అందంగా ఉండదు, అందం పోతుంది. కాబట్టి ఫిల్ పెట్టకుండా ఉండాలంటే క్రాస్ పీస్ మాత్రమే తీసుకోవాలి. ఆలోచించుకొని చేసుకోండి.
ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా క్రాస్ పీసులు కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలనుకున్నప్పుడు దాన్ని నీట్గా ఇట్లా జాయిన్ చేసుకొని తర్వాత వన్ సైడ్ ఇందాక మనము దీనికి బ్లౌజ్ కి బ్యాక్ నెక్ కి పెట్టుకున్నాం కదా, క్రాస్ గా కట్ చేసి జాయిన్ చేసుకొని వన్ సైడ్ కుట్టుకున్నాం కదా, ఆ విధంగా అయితే కుట్టుకోవాలి. దీనికి కూడా ఇదిగోండి ఇట్లాగా కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకోలేదంటే మళ్ళీ హెమ్మింగ్ చేసేదానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, పోగులు పోగులు వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా కుట్టుకున్నారంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటది, చాలా బాగుంటది, సింపుల్ గా అయిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి అలా స్టిచ్ చేసుకోండి. ఇది నాడాకండి. ఇప్పుడు నాడా దీన్ని కూడా ఇందాక మనము కట్టి పెట్టి ఎలాగైతే రివర్స్ చేసుకున్నామో యాజ్ యూజువల్ గా దీన్ని అంతే ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్ గా లోపల నుంచి క్లాత్ ని మనము ఇట్లా తిప్పుకోవాలన్నమాట, రివర్స్ చేసుకోవాలి. అప్పుడు నాడా అయితే తయారవుతుంది. ఈ నాడాని ఆ రింగ్స్ ఉన్నాయి కదండి, మనము నెక్ కి సెట్ చేసినటువంటి రింగ్స్, వాటిల్లో నుంచి రౌండ్ గా తీయాలన్నమాట. అప్పుడు మనకు బ్యూటిఫుల్ మోడల్ అయితే, బ్లౌజ్ మోడల్ అయితే వచ్చేసినట్టు అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను 350 రూపాయలు అయితే తీసుకున్నానండి. 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశాను అనమాట. అంతకంటే నేను ఎక్కువ అడగను. కస్టమర్స్ కూడా అంతకంటే ఎక్కువ అడిగితే వాళ్ళు ఎక్కడ అన్సాటిస్ఫై అవుతారో అని చెప్పి నేను ఫీల్ అయ్యి నేను 350 అయితే తీసుకుంటాను. 350 తీసుకున్నందుకు నా కస్టమర్స్ అయితే ఫుల్ హ్యాపీగా అసలు అడగక ముందే నా చేతిలో పెట్టేస్తారు. ఎందుకంటే డిజైన్ బాగుంటది, ప్లస్ ఫినిషింగ్ బాగుంటది. సో 350 పెద్ద విషయం కాదు. ఈ కాలంలో ఓన్లీ నార్మల్ బ్లౌజ్ కుడితేనే 500 అట్లా తీసుకుంటున్నారు కాబట్టి మోడల్ పెట్టి 350 అంటే ఇంకేంటి చెప్పండి. నేను నార్మల్ గా బ్లౌజ్ కుడితే 300 తీసుకుంటాను విత్ పైపింగ్ వేసి. ఆ పైపింగ్ బదులుగా ఇదేదో పెట్టాను కదా, కొంచెం అంటే నాడాలు సెట్ చేసుకోవడం ఈ పని అంతా ఉంది కాబట్టి ఆ 50 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నా. అదైతే కస్టమర్స్ హ్యాపీగా ఇస్తున్నారండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను దీనికైతే 350 రూపీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆ నాడాని పిన్నిస్ ఎక్కించి ఆ రింగ్స్ లో మధ్యలో నుంచి ఒకదాని నుంచి ఒకటికి కలుపుకుంటూ వెళ్తున్నా అనమాట. చూడండి, అట్లా మొత్తం రింగ్స్ లోంచి ఆ థ్రెడ్ తీస్తే ఈ విధంగా వస్తుందండి. చూడండి, స్టిఫ్ గా చాలా బాగుంటది అనమాట. డిజైన్ చూసేదానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇట్లా పూర్తిగా ఎక్కిచ్చేసిన తర్వాత ఏదో ఒక అల్లకం లాగా కనిపిస్తుంది కదా, నార్మల్ గా మిషన్ మీద కుట్టినటువంటి డిజైన్ లాగా కాకుండా ఏదో కుట్టు అల్లికలు ఉంటారు చూడు, ఊల్ తోటి అల్లుతారు కదా, అట్లా కనిపిస్తుంది. నాకు భలే నచ్చిందండి. ఎప్పుడు ఈ డిజైన్ చాలా మందికి, నా కస్టమర్స్ లో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ పెట్టే ఉంటా, ఎందుకంటే నాకు అంత ఇష్టమైంది. బబుల్స్ అయ్యి అన్నిటికన్నా కూడా ఇది చాలా డిగ్నిటీగా ఉంటది, చాలా బాగుంటది అనమాట. చూడండి, ఎక్కడ కూడా ఫినిషింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉందండి. హెమ్మింగ్ కూడా చేసేసాను నేను మీకోసం అని చెప్పి, మీకు చూపించాలని చెప్పేసి. ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇట్లా వచ్చిందనమాట నీకు. శారీ కలర్ తోటి మనము శారీ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా అయితే నెక్ డిజైన్ చేసుకున్నాము. మీకు ఇట్లాంటి డిజైన్ ఉన్నా కామెంట్ చేయండి, లేదా చేయించుకొని ఉంటే ఎక్కడైనా కుట్టించుకొని ఉంటే కుట్టించుకున్నందుకు ఎంత ఛార్జ్ అయిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. లేదా మీరు ఎక్కడైనా పే చేసి కుట్టించుకొని ఉంటే మీరు ఎంత పే చేశారో చెప్పండి. అదనమాట విషయము. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని, ఉపయోగపడుతుందని, మీరు దీన్ని చూసి ఖచ్చితంగా ఎవరైనా నేర్చుకుంటారు రాని వాళ్ళని చెప్పేసి అనుకుంటున్నాను నేను. నచ్చితే మీరు కుట్టించుకొనున్నా, నచ్చినా లేదా కుట్టున్నా, ఏం చేస్తున్నా సరే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.